పీసీసీ పిలుపు మేరకు హుజురాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి ఒడితల ప్రణవ్ నాయకత్వంలో ఇల్లందుకుంట మండల పార్టీ అధ్యక్షులు పెద్ది కుమార్ ఆధ్వర్యంలో రాష్ట్రీయ రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర చేపట్టడం జరిగింది. అందులో భాగంగా 3వ రోజు వంతడపుల అలాగే రాచపల్లి మల్లన్నపల్లి గ్రామాల్లో రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర కొనసాగింది. సందర్భంగా ఇల్లందుకుంట మండల పార్టీ అధ్యక్షులు పెద్ది కుమార్ మాట్లాడుతూ భారత రాజ్యాంగాన్ని ఖూనీ చేస్తూ ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసే విధంగా బీజేపీ కుట్ర పన్నిందని, ఆర్ఎస్ఎస్ భావజాలంతో మతాల మధ్య చిచ్చుపెట్టే కులాలను రెచ్చగొట్టే ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాన్ని దేశవ్యాప్తంగా మార్చే కుటిల ప్రయత్నాలను తిప్పికొట్టాలని, ప్రజా హక్కులను భంగం కలిగించే విధంగా వ్యవహరిస్తున్న బీజేపీ భాగవతాలకు తగిన గుణపాఠం చెప్పాలని, జై బాపు జై భీమ్ జై సంవిధాన్ నినాదంతో గ్రామాన పాదయాత్రలు చేస్తూ క్షేత్రస్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించేందుకు రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర చేపట్టడం జరిగిందన్నారు. కార్యక్రమంలో సారంగ కార్యదర్శి గుడెపు సరంగప్రాణి, అలాగే ఏకేటి సంజీవరెడ్డి, సీతారామచంద్రస్వామి, దేవస్థానం డైరెక్టర్ మూడేతుల మల్లేశ, మహిళా అధ్యక్షురాలు కోడం రజత్తో పాటు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మహాత్ముడే స్ఫూర్తిగా మనుషులంతా ఒక్కటే అంటూ రాజ్యాంగంలో అందరికీ సమాన హక్కులు కల్పించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను అమలు చేస్తూ మన గొప్ప రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి చిత్తశుద్ధితో అంకిత భావంతో అహర్నిశలో కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. జై బాపు జై భీమ్ జై సంవిధాన్ రాష్ట్రీయ రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర 4వ రోజు వంతడుపుల, బూజునూరు, రాచపల్లి, మల్లన్నపల్లి గ్రామాలలో జరుగుతుంది. మొదటగా బాపూజీకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. స్వాతంత్రం తీసుకురావడంలో బాపూజీ చేసిన సేవ ఎనలేనిది. నేటికి మనకు స్వాతంత్రం తీసుకొచ్చిన బాపూజీ మొదటిసారిగా భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా ఉండి ఇప్పటి వరకు 100 సంవత్సరాలు అవుతున్న సందర్భంలో అదేవిధంగా సమానత్వం, హక్కుల కోసం కుల మత వర్గ భేదం లేకుండా మన భారత రాజ్యాంగాన్ని రచించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మన రాజ్యాంగం అమలుకి వచ్చి 75 సంవత్సరాల సందర్భంగా మన ప్రియతమ నాయకులు రాహుల్ గాంధీ గారు జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమాన్ని కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పాదయాత్ర చేసి ఆయన పాదయాత్రలో కులాల మధ్య మతాల మధ్య ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్లో స్విచ్ పెడుతూ దేశాన్ని అల్లాకల్లోలం చేస్తున్న దాన్ని దృష్టిలో తీసుకొని వచ్చి ప్రజలను జాగృతం చేసిన గొప్ప నాయకుడు రాహుల్ గాంధీ గారు. అదేవిధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొని వచ్చిండు.